హలో నమస్తే. ఈరోజు ఏప్రిల్ 2 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో కొత్త డ్రామాకు తెరలేపిన రోజు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు 99 రోజుల ప్రణాళిక పేరుతోటి ఒక కొత్త డ్రామాకు తెరలేపినారు. ఆ డ్రామాలో ఈరోజు గ్రామాల్లో ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు. ఎక్కడికక్కడ అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రజలు, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను, గ్రామాల్లోకి వెళ్ళిన మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మీరిచ్చిన హామీలు ఏమైనాయి? మీరిచ్చిన 6 గ్యారంటీలు ఏమైపోయినాయి? ఎక్కడికి పోయినాయి? 420 హామీలు ఏమైనాయి? వాటిలో ఎన్ని అమలు చేసిండ్రు? ఎందుకు మాకు ఇస్తలేరు? ఎందుకు మాకు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, ఇస్తలేరు? ఎందుకు మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇస్తలేరు? ఎందుకు వృద్ధులకు పెన్షన్ 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకు చేస్తామన్నారు, అదెందుకు పెంచలేదు? కొత్తగా పెన్షన్లు ఎందుకు ఇస్తలేరు? ఈ ప్రశ్నలతో అధికారులు, అక్కడికి పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరైతున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో హనుమాన్ జయంతి ఉన్నా కూడా కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో గ్రామీణులు, తెలంగాణ ఆడపడుచులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, గ్రామాల్లోకి వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిలదీస్తున్నారు. ఎందుకు మీకు అనుకున్న మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు ఇండ్లు ఇచ్చుకుంటున్నారు, మాకు ఇళ్ళు అవసరం లేదా, మాకు ఇల్లు ఇవ్వరా అని చెప్పేసి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈరోజు తెలంగాణ గ్రామాల్లో సరే మంత్రులు కొందరు కేరళ రాష్ట్రంలో ప్రచారానికి పోయినరు, ఆ విషయాన్ని తర్వాత మాట్లాడతా. కానీ ముందు ఈ గ్రామాల్లో ఈరోజు ప్రజలు ఏ రకంగా ప్రభుత్వాన్ని నిలదీసినారు, ప్రభుత్వాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రజలు వాళ్ళని నిలదీసే అవకాశం ఉంది, ఒకసారి అది చూద్దాం. మన పెరడులో ఎక్కుతున్నా ఎక్కుతలేదు, మనకు వస్తుందా లేదు. అయితే ఎటుపడ్డా ఉద్యోగులు భార్యలకు, ఉద్యోగులు భర్తలకు. అయితే ఈ బస్కి రాయి యాడేస్తుండు, ఇది మొగలు మీద పెంచుడు, ఆడోళ్ళకు తగ్గించి మొగలు మీద పెంచుడు బస్కి రాయి. మరి నాకెందుకు రాకూడదు? నేను వృద్ధాప్యుని, 70-80 ఏళ్ళ ఉన్నా, నా చేత కాదు. ఇవన్నీ ఎట్లాగా మేడం? ఇప్పుడు అందరికీ సమానంగా ఉండాలి, అందరు సమానంగా ఉండాలి, పంచుకుందాం. అందరూ సమానంగా పడతాం, అందరికి తిండి అవసరం, అందరికి వెళ్ళే అవసరం. గవర్నమెంట్ చేసేది సక్రమంగా ఉండాలండి. మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటనే చూపించండి. ఏ హామీలు చూపించండి. ఏ ఒక్క హామీ ఇచ్చారు మీరు? రైతుల పట్ల ఏ హామీ ఇచ్చారు మీరు? వితంతులకు ఏ హామీ ఇచ్చారు మీరు? అన్ని బరాబర్ చేస్తాం, అన్ని చేస్తున్నాం. మీరు ఏం చేసినా హామీ ఇచ్చారు మీరు? ఏం చేసినా అంటున్నా, ప్రజాపాలన పేరు ఇది ప్రజల ముఖ్య పాలన, ప్రజాపాలన కాదు. ఎవరికైనా పింఛన్లు వచ్చినా అడగండి. ఇప్పుడు 3000 పింఛన్ 4000 ఇస్తాం, ఇచ్చిరా? మహిళలకు 2500 ఇచ్చిరా? ఏ హామీ నేర్పించారు చెప్పండి. ప్రజాపాలన ఏ హామీ నేర్పించి చెప్పండి. ఫస్ట్ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే వాళ్ళనే మీరు గ్రామ సభ నుంచి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారో ఆ హామీల పైన మేము మాట్లాడితే వాళ్ళకు కోపంగా అనిపిస్తున్నది. కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో మేము చెప్పిన మాటలైతే కావు, గవర్నమెంట్ చెప్పినటువంటి పథకాలు ఇవి. ఈ పథకాలపైన మేము ప్రశ్నిస్తే మీరు లేచిపోండి సభ నుండి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నేను అడిగినా మాట్లాడినా లేడీ ఎత్తామని చెప్తాను. చూసిండ్రు కదా, వరంగల్, నల్గొండ, మంచిర్యాల, నాగర్ కర్నూలు ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ గ్రామ సభలు నిర్వహించిండ్రో ఈరోజు ప్రతి గ్రామ సభలో కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించిండ్రు, నిలదీసిండ్రు, అడుగుతున్నారు. మాకు ఇందిరమ్మ ఇండ్లకి ఎందుకు ఇస్తలేరు, మాకు వృద్ధాప్య పెన్షన్లు ఎందుకు ఇస్తలేరు, పెంచుతామని చెప్పిన వృద్ధాప్య పెన్షన్లు ఎందుకు పెంచుతలేరు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మిగతా అన్నీ చూపించాలనుకుంటే ఈ గంట సేపు కార్యక్రమం కూడా సరిపోదు. అందుకే కేవలం ఒక 4 మాత్రమే మీకు చూపించినాం. ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ ప్రజలు అదే చైతన్య స్ఫూర్తితోటి నిలదీసినారు. ఒక మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలను మోసం చేసింది చాలక ఇప్పుడు దేశం మొత్తం ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరింది. మీకు అందరికీ తెలుసు, రాబోయే కొన్ని రోజుల్లో వచ్చే 9వ తేదీ నాడు కేరళలో, అస్సాంలో ఎన్నికలు జరుగుతాయి. అట్లాగే వెస్ట్ బెంగాల్, తమిళనాడులో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా పోయి తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే అక్కడ ప్రజలకు కూడా మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అస్సాంలో ఒకసారి మనం చూద్దాం. మన దగ్గర ఏ రాష్ట్రంలో పోయి వీళ్ళు ఏ గ్యారంటీ ఇచ్చిందని చెప్పేద్దాం. ఒకటి, ఉచిత బస్సు, అది ఫ్రీగా దొరికింది. ఆర్టీసీ పుణ్యానికి వచ్చింది. ఆర్టీసీలో మీరు ఎట్లన్నా జనాల్ని తిప్పండి, ఆర్టీసీ లాసుల్లో అయినా పర్వాలేదు, ఆర్టీసీకి మీరు పైసలు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఏ రాష్ట్రంలో పోతే ఆ రాష్ట్రంలో ఆర్టీసీ ఒకటి పుణ్యానికి దొరికింది. కాబట్టి కర్ణాటకతో మొదలు పెట్టుకొని కర్ణాటకలో సక్సెస్ అయినాం కదా అని చెప్పేసి తెలంగాణలో మొదలుపెట్టినారు. తెలంగాణలో కూడా సక్సెస్ అయినారు. తెలంగాణలో సక్సెస్ అయినాం కదా అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతున్న కేరళ రాష్ట్రంలో కూడా మహిళలందరికీ ఉచిత బస్సు. ఒకసారి కేరళ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన 5 వాగ్దానాలని చూద్దాం. వాళ్ళ 5 గ్యారంటీలు, ఇక్కడ తెలంగాణలో అన్న 6 గ్యారంటీలు లాగా అక్కడ కూడా 5 గ్యారంటీలు అని చెప్తున్నారు. వీళ్ళు రాష్ట్రానికి మారుస్తూ ఉంటారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణ వచ్చి 6 గ్యారంటీలు అన్నారు. ఆ తర్వాత హర్యానాలో పోయి 7 గ్యారంటీలు అన్నారు. అక్కడ మహారాష్ట్రలో వచ్చేసి 5 గ్యారంటీలు అన్నారు. అట్లనే బీహార్లో పోయి బీహార్లో 5 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు అస్సాంలో కూడా పోయి అక్కడ 5 గ్యారంటీలు అంటున్నారు. అస్సాంలో ఏమంటారంటే 5 ప్రతిశ్రుతి, 5 ప్రతిశ్రుతి, 5 ప్రతిశ్రుతి అని అక్కడ ఒక గ్యారంటీలు, 5 గ్యారంటీలని అక్కడ తెరలేపిండ్రు. అట్లే కేరళలో కూడా 5 గ్యారంటీలు అని చెప్పేసి అని తెరలేపిండ్రు. కేరళలో ఏం చేసిండ్రు, ఏం వాగ్దానాలు ఇచ్చిండ్రు? మహిళలందరికీ ఉచిత బస్సు, మహిళలందరికీ తెలంగాణలో ఇచ్చినట్టుగా మహిళలందరికీ ఉచిత బస్సు, కాలేజీ విద్యార్థులకు నెలకు 1000 రూపాయలు. ఇక్కడ తెలంగాణలో విద్యా భరోసా పేరుతోటి ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇంత, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇంత, పీజీ పాస్ అయిన వాళ్ళకి ఇంత, పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి ఇంత అని మీరు ప్రభుత్వం ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చింది. అట్లనే కేరళలో కూడా పోయి అక్కడ కాలేజీ విద్యార్థులకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే తెలంగాణలో ఇచ్చిన వాగ్దానం లాగానే తెలంగాణలో ఏదైతే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ని మేము రెట్టింపు చేస్తాం, డబుల్ చేస్తామని చెప్పినట్టుగానే ఇప్పుడు కేరళలో కూడా పోయి అక్కడ ఏం చేస్తున్నారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీకి దిక్కు లేదు కానీ కేరళలో పోయి హామీ ఇస్తున్నారు. ఇదే మంత్రులు తెలంగాణలో ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చి మంత్రులైనరో అదే మంత్రులు ఇక్కడ ఆ హామీలను అమలు చేయలేక వృద్ధులకు పెన్షన్ పెంచుతామని చెప్పేసి పెన్షన్ పెంచలేదు. అట్లే వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పేసి వికలాంగులకు పెన్షన్ పెంచలేదు. ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి ఆ పెన్షన్లు కూడా పెంచలేదు. కేరళలో పోయి మాత్రం మళ్ళీ వీళ్ళే అక్కడ ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన చేతిలో నుంచి పైసలు పోకుండా ఖర్చు అయ్యే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా తెలంగాణలో హామీ ఇచ్చినట్టుగానే
కేరళలో హామీ ఇస్తున్నారు, ఇదే హామీని అస్సాంలో కూడా ఇస్తున్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ఇక్కడ ఇంకొకటి 5వ గ్యారంటీ ఏంటంటే యువతీ యువకులకు 5 లక్షల వడ్డీ లేని రుణం. యువతీ యువకులకు మనకందరికీ తెలిసిందే, తెలంగాణలో కూడా రాజీవ్ యువ వికాసం పేరుతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ యువకులకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి లేక ఒక స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసం రాజీవ్ యువ వికాసం పేరుతోటి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పిండ్రు. 2.5 ఏళ్ళు గడిచింది, సంవత్సరం గడిచింది అప్లికేషన్లు తీసుకొని ఇంతవరకు దాని గురించి ఉలుకు పలుకు లేదు. కానీ ఇప్పుడు కేరళలో మోసం చేసేందుకు బయలుదేరిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేరళలో కూడా 5 లక్షల రూపాయల వడ్డీలోని రుణం ఇస్తామని చెప్పేసి అని అక్కడ వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు తర్వాత అస్సాంలో ఏం వాగ్దానాలు చేసిండ్రు? అస్సాంలో డైరెక్ట్ బెనిఫిట్ టు ఉమెన్, ఎంత పైసలు ఇస్తారని చెప్పలేదు, మహిళలకు పైసలు ఇస్తామని చెప్పేసి అని చెప్పిండ్రు. ఆ తర్వాత అడిషనల్ 50,000 టు ఉమెన్ టు స్టార్ట్ ఎక్స్పాండ్ స్మాల్ బిజినెస్. అంటే ఇక్కడ రాజీవ్ యువ వికాసం లాగానే అక్కడ అస్సాంలో మహిళల కోసం ఒక 50,000 రూపాయలు ఇస్తాము మీ బిజినెస్లు నడిపించుకోవడానికి, ఉన్న బిజినెస్లని ఇంప్రూవ్ చేసుకుంటేందుకు లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేందుకు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. అట్లాగే అస్సాంలో కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్, తెలంగాణలో చెప్పినట్టుగానే అస్సాంలో కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ 1,250 రూపాయలు ఇస్తామని చెప్పేసి అక్కడ వాగ్దానం చేసిండ్రు. ఇది మళ్ళీ అక్కడ అస్సాంలో కూడా 25 లక్షల హెల్త్ స్కీమ్ అని చెప్పేసి అది వాగ్దానం చేసిండ్రు. తర్వాత వీళ్ళు తమిళనాడులో డిఎంకేతో కలిసి ఎన్నికలు పోటీ చేస్తున్నారు, కానీ తమిళనాడులో వాగ్దానాలు ఇవ్వడానికి ఏం లేదు వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో అక్కడ అధికారంలోకి రాలు, అక్కడ ఒక తోక పార్టీ లాగా మిగిలిపోయినారు డిఎంకే, కాబట్టి వీళ్ళు అక్కడ ఏం వాగ్దానం ఇవ్వలేదు. పక్కనే అస్సాం పక్కనే వెస్ట్ బెంగాల్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. 294 సీట్లు ఉంటే 284 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అక్కడ ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ వీళ్ళను పట్టించుకోలేదు, వీళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పేసి ఆమె ఒప్పుకోలేదు, కాబట్టి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. కానీ బెంగాల్లో ఒక్క హామీ కూడా ఇవ్వలేదు, ఒక గ్యారంటీ కూడా లేదు. వాళ్ళకి తెలుసు అక్కడ ఖచ్చితంగా ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా సింగిల్ డిజిట్ సీట్లే వస్తే సింగిల్ డిజిట్ సీట్లే, సున్నానే వచ్చే అవకాశం ఉంది. కానీ సింగిల్ డిజిట్ సీట్లకు మించే అవకాశం లేదు. కాబట్టి అస్సాంలో 5 గ్యారంటీలు ఇస్తారు, కానీ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి గ్యారంటీల గురించి ఏం మాట్లాడరు. ఎందుకంటే అక్కడ వచ్చేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు. సిమిలర్లీ కేరళ పక్కన తమిళనాడు ఉంటుంది, తమిళనాడులో కూడా దాని గురించి మాట్లాడలేదు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు, కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలని ఇతర రాష్ట్రాలు, తెలంగాణ తర్వాత ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కూడా పోయి ఇదే మాట చెప్పిండ్రు. ఒకసారి ఒక దగ్గర 7 గ్యారంటీలు అన్నారు, ఒక దగ్గర 5 గ్యారంటీలు అన్నారు, ఒక దగ్గర 6 గ్యారంటీలు అన్నారు. ఆ రాష్ట్రాలన్నీ కూడా తిరస్కరించినాయి. అది తిరస్కరించిన మొదటి రాష్ట్రం హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ హర్యానాలో పోయి 7 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పిండ్రు. తెలంగాణలో, కర్ణాటకలో 5 అయిపోయినాయి, తెలంగాణలో 6 అయిపోయినాయి. ఇంకొకటి జనం నమ్మిండ్రు, 5 అంటే నమ్మిండ్రు, 6 అంటే ఇంకా ఎక్కువ నమ్మిండ్రు, 7 అంటే ఇంకా ఎక్కువ నమ్ముతారని హర్యానాలో పోయి 7 గ్యారంటీలు అన్నారు. దాంట్లో మహిళలకు నెలకు 2,000 రూపాయలు తెలంగాణలో ఇస్తామని చెప్పినట్టుగానే, మహిళలకు 2,500 రూపాయలు తెలంగాణలో ఇస్తామని చెప్పినట్టుగానే హర్యానాలో మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. వంట గ్యాస్ 500 రూపాయలకే ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, తెలంగాణలో 200 యూనిట్లు అన్నట్టు హర్యానాలో పోయి ఇంకా పెంచిండ్రు. 200 అంటే వీళ్ళు బాగా నమ్మిండ్రు, ఇంకా పెంచితే ఇంకా ఎక్కువ నమ్ముతారని చెప్పేసి హర్యానాలో పోయి 300 యూనిట్లు అని చెప్పిండ్రు. 25 లక్షల రూపాయల ఉచిత వైద్యం, అదే హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. తెలంగాణలో చెప్పినట్టుగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినట్టుగానే హర్యానాలో కూడా పోయి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్. ఇంత చూసినాం కదా, ఒక పోటీ పడి హరాస్ పాట వాడినట్టు తెలంగాణలో 4,000 అంటే జనం బాగా నమ్మిండ్రు. హర్యానాలో పోయి మనం 6,000 అని చెప్దాం, ఇంకా బాగా నమ్ముతారు, మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి హర్యానాలో పోయి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామన్నారు. అట్లనే రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపైన మరే గ్యారంటీ ఇస్తామన్నారు. తెలంగాణలో అయితే ఎట్లయితే
6 గ్యారంటీలకు చట్టపరమైన గ్యారంటీ చేస్తాం, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే బిల్లు పాస్ చేసి దానికి చట్టపరమైన భద్రత కల్పిస్తామని చెప్పేసి అన్నారు. హర్యానాలో కూడా పోయి అదే మాట చెప్పిండ్రు. అట్లనే ఇంకా అనేక వాగ్దానాలు, ఇక్కడ 420 హామీలు ఇచ్చినట్టు అక్కడ కూడా ఇంకా అనేక వాగ్దానాలు ఇచ్చిండ్రు. కానీ హర్యానా ప్రజలు నమ్మలేదు. వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు తెలంగాణలో ఎట్లా మోసం చేసిండ్రు, తెలంగాణలో ఇచ్చిన హామీలకు పట్టిన గతి ఏంది, ఇవన్నీ హర్యానా ప్రజలకు తెలిసినాయి. కాబట్టి హర్యానా ప్రజలు దీన్ని పట్టించుకోలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు హర్యానాలో. అక్కడి నుంచి వీళ్ళు చక్కగా మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలైనాయి. మన పక్కనే ఉంటుంది మహారాష్ట్ర, తెలంగాణ పక్కనే ఉంటుంది మహారాష్ట్రలో ఎన్నికలైనాయి. మహారాష్ట్రలో ఎన్నికలైనప్పుడు ఏం చేసిండ్రు, సరే ఒక మెట్టు దిగిండ్రు. అక్కడ 7 గ్యారెంటీలు అన్నాము, ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలను నమ్మి 7 గ్యారెంటీలు అంటే ఇంకా నమ్ముతారు అనుకున్నాం, అక్కడ నమ్మలేదు. కాబట్టి నంబర్ కొంచెం తగ్గించుకుందాం అని చెప్పేసి ఆ 7 గ్యారెంటీలు మళ్ళీ కర్ణాటక స్టైల్లో 5 గ్యారెంటీలకు తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే కర్ణాటక ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. అట్లనే తెలంగాణ ప్రజలు నమ్మించడం, ఓట్లేసిండ్రు. కానీ హర్యానా ప్రజలు నమ్మలేదు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు కూడా తెలివైన వాళ్ళు కూడా నమ్మే అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం ఈసారి అంటే 5 గ్యారెంటీలకు కుదిస్తామని చెప్పేసి అక్కడ 5 గ్యారెంటీలకు కుదించి ఏం చేసిండు, అక్కడేం చెప్పిండ్రు, అక్కడ కూడా సేమ్ ఇట్లనే మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఉచిత బస్సు. ఇక్కడ మనకు 2,500 రూపాయలు ఇస్తామన్నట్టు మహారాష్ట్రలో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. రైతులకు 3 లక్షల రుణమాఫీ, తెలంగాణలో 2 లక్షలు అని చెప్పిండ్రు, మహారాష్ట్రలో పోయి 3 లక్షల రుణమాఫీ అన్నారు. అట్లాగే 50,000 రూపాయల ఇన్సెంటివ్ రైతులకు. తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ చెప్పినట్టుగానే ఆరోగ్యశ్రీ, మన దగ్గర ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ లాగానే అక్కడ మహారాష్ట్రలో కూడా కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ఉచితంగా మందులు అని చెప్పేసి అన్నారు. అట్లనే నిరుద్యోగులకు తెలంగాణలో ఇస్తామని చెప్పినట్టుగానే మహారాష్ట్రలో నిరుద్యోగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని అక్కడ వాళ్ళు ప్రకటించిండ్రు. తెలంగాణలో ప్రకటించినట్టు అక్కడ ప్రకటించారు. కానీ హర్యానా ప్రజలు నమ్మలేదు, తెలంగాణ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. అట్లాగే మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, బీహార్ దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బీహార్లో కూడా పోయి వీళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే బీహార్ ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు. బీహార్లో కూడా పాపం వీళ్ళ వల్ల అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఓడిపోయింది, రాష్ట్రీయ జనతాదళ్ ఓడిపోయింది. ఆయన కొడుకు చాలా ఆశలు పెట్టుకున్నాడు, ఈసారైనా ముఖ్యమంత్రి అవుతాను. కానీ ఇంత ముందు కంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి అక్కడ ఏం చేసిండ్రు, బీహార్లో కాంగ్రెస్ పార్టీ బీహార్లో కూడా 5 గ్యారెంటీలు ఇచ్చింది. 5 గ్యారెంటీలలో ఏంది, మళ్ళీ సేమ్ అదే, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఇక నవ్వుతే ఏమవుతుంది నాకేంది, ఓట్లేస్తే చాలు, జనం నమ్మితే చాలు, ఓట్లేస్తే చాలు అన్నట్టుగా ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి వాగ్దానం చేసింది. బీహార్ ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు, బీహార్ ప్రజలకు తెలుసు అది సాధ్యమే కాదు, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఎట్లా ఇస్తామనేది సాధ్యమే కాదని బీహార్ ప్రజలకు తెలుసు. కాబట్టి బీహార్ ప్రజలు నమ్మలేదు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో మహిళలకు 2,500 రూపాయలు లేదా మహిళలకు 3,000 రూపాయలు, వృద్ధుల పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 చేస్తాం, వృద్ధుల పెన్షన్ 1,500 నుంచి 3,000 చేస్తాం, వృద్ధుల పెన్షన్ 4,000 నుంచి 6,000 చేస్తాం. ఇట్లా ఏ రాష్ట్రంలో పోతే ఆ రాష్ట్రంలో, బీహార్లో కూడా అట్లే చెప్పిండ్రు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లాగే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంస్థలు ఏమైనా పర్వాలేదు, విద్యుత్ సంస్థలు మునిగిపోయినా పర్వాలేదు, విద్యుత్ సంస్థలకు మనం కరెంటు తీసుకుంటాం కానీ పైసలు కట్టేది ఉందా పోయేది ఉందా, వాళ్ళ కష్టాలు ఏవో వాళ్ళు పడతారని చెప్పేసి అక్కడ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు. రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ, ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఇస్తామని చెప్పారు. బీహార్లో కూడా పోయి అదే మాట చెప్పింది. కానీ తీరా చూస్తే ఏమైపోయింది, బీహార్లో వీళ్ళు ఇచ్చిన 5 గ్యారంటీలకు ఒక్క సీటు కలిపి 6 సీట్లు ఇచ్చిండ్రు మొత్తం బీహార్ రాష్ట్రంలో. ఒక వింత ఏంటంటే బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ అంత ప్రచారం చేసిన తర్వాత కూడా వాళ్ళు గెలిచింది 5 సీట్లే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 5 ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని కలుస్తేందుకు పోయినంట ఢిల్లీలో ఆయన ఇంట్లో. ఆయన లోపల కూర్చున్నాడు, బీహార్ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలను తీసుకొని లోపలికి పోయినారు. అందరూ కూర్చున్న తర్వాత రాహుల్ గాంధీ అడిగిందంట, ఇంకా మిగతా వాళ్ళు బయట ఎందుకు నిలబడ్డారు, అందరినీ లోపలికి రమ్మని చెప్పండి ఎమ్మెల్యేలను అన్నట.
లేదు సార్ మన వచ్చిందా మన గెలిచిందే 6 మంది ఎన్నే ఉన్నారని చెప్పేసి అని చెప్పారు. అట్లా ఉంది బీహార్లో వాళ్ళ పరిస్థితి. ఈ రకంగా ఎక్కడికక్కడ హామీలు ఇచ్చి తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. ప్రజలు ఎట్లా ప్రశ్నిస్తారో మనం చూసినాం. ఈ హామీలకు దిక్కు లేదు కానీ పోయి కేరళలో ప్రచారం చేస్తున్నారు, తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు. ఇవే హామీల్ని అక్కడ ప్రకటించి అక్కడ అమలు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలతోటి వీళ్ళకు దోస్తీ ఉంది. సిపిఎం కాదు కానీ సిపిఐ తోటి మంచి దోస్తీ ఉంది. ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. ఇద్దరు కలిసే ఈ 6 గ్యారంటీల మీద వాగ్దానాలు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నారు. ఒక్క సీటు గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఇక్కడ వీళ్ళతోటి చెట్టాపట్టాలు నేర్చుకొని తిరిగిన సిపిఐ కేరళలో పోయేసరికి ఎల్డీఎఫ్లో భాగస్వామి అది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎల్డీఎఫ్లో సిపిఐ పార్టీని పొట్టు తిడుతున్నాయి. మీకు పాలన చేత కాదు, అయిపోయింది, మీ యుగం ముగిసింది, ఇక మా స్వర్ణయుగం వచ్చేస్తుందని అక్కడ పొట్టు తిడుతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలను. ఇదే ముఖ్యమంత్రి అక్కడ పోయి కమ్యూనిస్ట్ పార్టీలను తిడుతున్నాడు. తెలంగాణలో ఏమో దోస్తీ చేస్తారు, కేరళలో పోయి కుస్తీ పట్టుకుంటారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్, ఖమ్మంలో వెలుగుమట్లలో బుల్డోజర్లు పెట్టి ఇళ్లు కూల్చేస్తే పినరాయి విజయన్ స్పందించిండు. పినరాయి విజయన్ స్పందించిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైనా రియాక్ట్ కావాలా? అక్కడ ఎల్డీఎఫ్ భాగస్వామిగా ఉన్న సిపిఐ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ కేరళలో మాత్రం అక్కడ పోతే కమ్యూనిస్ట్ పార్టీలు నోరు తెరుస్తలేరు. సిపిఐ ముఖ్యంగా నోరు తెరుస్తలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో హామీలు అమలు చేయడంలో విఫలమైంది అని ఒక్క మాట అక్కడ చెప్పలేకపోతున్నారు. ఒక్క సీటు కోసం, ఇక్కడ ఉన్న ఒక్క ఎమ్మెల్యే కోసం, ఇక్కడ ఇస్తామని చెప్పిన 1-2 నామినేటెడ్ పదవుల కోసం కేరళలో పోయి సిపిఐ పార్టీని లేదా ఎల్డీఎఫ్ని, సిపిఐ భాగస్వామ్యంగా ఉన్న ఎల్డీఎఫ్ని ఆ రకంగా దూషిస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్టార్ట్ అయింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్టార్ట్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులని, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులని, ఎక్కడికైతే కేరళకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ప్రచారం చేస్తున్నారో కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా, ఇద్దరిని బరాబర్ అడుగుదాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని మీరు పెట్టిన గ్రామ సభల్లో జనం అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు లేక తోక ముడుస్తున్నది వాస్తవం కాదా? కాంగ్రెస్ నాయకులారా చెప్పండి. బరాబర్ అడుగుతుంది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు బరాబర్ అడుగుతున్నారు, చెప్పండి. అట్లాగే తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలక ఇప్పుడు కేరళ, అస్సాం ప్రజలను కూడా మోసం చేయాలనుకుంటున్నది నిజం కాదా? ఇక్కడిచ్చిన వాగ్దానాలని, అమలు చేయలేని వాగ్దానాలని మీరు ఇచ్చి కేరళ, అస్సాంలో కూడా పోయి ఇదే రకమైన వాగ్దానాలు మీరు ఇస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? బరాబర్ అడుగుదాం. ప్రజా పోరాటాలు చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పుకుంటారు. కానీ తెలంగాణలో ఎక్కడ ఎంత అరాచకం జరుగుతున్నా ఒక్క దగ్గరికి కూడా వీళ్ళు రాలేదు. మూసీ నదిలో ఇల్లు ఇష్టం వచ్చినట్టు, హైడ్రా పేరుతో ఇల్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడుతున్న, మూసీ ప్రక్షాళన పేరుతోటి పేదల ప్రజల ఇల్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడుతున్న ఎక్కడ కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కనిపిస్తలేవు. ముఖ్యంగా సిపిఐ అస్సలు కనిపిస్తలేదు. ఖమ్మంలో వెలుగుమట్లలో అక్కడ ప్రజలను బుల్డోజర్లు పెట్టి వాళ్ళ పేద ప్రజల ఇళ్లను, భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తే సిపిఐ కళ్లకు గంతలు కట్టుకుంది, ఒక మాట మాట్లాడదు. ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పుకుంటున్న కమ్యూనిస్టులను బరాబర్ అడుగుదాం. తెలంగాణ ఉదాహరణ మీ కళ్ళ ముందే ఉంటే రేవంత్ రెడ్డి కేరళలో చేస్తున్న వాగ్దానాలని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు వాటి గురించి మాట్లాడతలేరు? బరాబర్ అడుగుదాం. బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులను, వీళ్ళందరినీ తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి మీరు మొదలుపెట్టిన డ్రామా మొదటి రోజే మీకు చుక్కెదురైంది. మొదటి రోజే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మా పెన్షన్లు ఏమైనాయి? మీరు మాకు ఇస్తామన్న 2500 రూపాయలు ఏమైంది? గ్యాస్ 500 రూపాయలకే ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పుకున్నారు. కానీ అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ రాని మహిళలు కూడా, 500 రూపాయలకే గ్యాస్ రాని మహిళలు కూడా ఈరోజు ప్రజాపాలనలో నిలదీసిండ్రు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పేసి ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ రాని లబ్ధిదారులు చాలామంది ఈరోజు వాళ్ళను ప్రశ్నించారు. అందుకే బరాబర్ అడుగుదాం, బరాబర్ అడుగుదాంలో ఈరోజు మన గెస్ట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,
కమ్యూనిస్ట్ పార్టీలో ఇంతకుముందు పనిచేసిన అనుభవం ఉన్న గట్టు రామచంద్రరావు మనతో ఉంటారు. ఆయనతో బరాబర్ అడుగుదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.